ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా పరమేశ్వరుని మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ మీ కుటుంబాలకును శుభములు దీవెనలు కలుగునుగాక. ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండములో 23వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగములను తొలగించెదను. ఈ వాక్యములో ఆయన వాక్యం మనకి తెలియచేస్తున్నమాట, మీ మధ్యన నేను నివసించువాడను, మీ మధ్యలో నేను ఇదిగో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేయువాడు. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేళ్ల మధ్యలో లోక సంబంధమైన సర్వరోగములు ఉన్నాయి. వీటిని తొలగించటానికి ప్రభు చెప్తున్నారు, నీ దేవుడైన యెహోవాను సేవించే విషయంలో నువ్వు ఖచ్చితంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో సేవించగలిగితే ఆహారాన్ని ఆశీర్వాదాన్ని మాత్రమే కాదు, కానీ మీ మధ్య నుండి రోగములను తొలగించు. కొన్ని రోగములు ఉన్నాయి. ఏంటిది రోగములు? నానా విధమైనటువంటి రోగములు ఉన్నాయి మనిషి జీవితంలో. పైకి కనిపించే రోగాలు ఉన్నాయి, హృదయానికి కలిగినటువంటి రోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఎదగనివ్వవు, ఆత్మీయతలో ఎదగనివ్వవు, దేవుళ్ళు ఎదగనివ్వవు. అందుకని దేవుణ్ణి సేవించే విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఆయన్ని సేవించాలనేది చాలా తీసుకోవలసిన జాగ్రత్తలు. ద్వితీయోపదేశకాండములో 7:15లో ఒక మాట ఉంటుంది. అక్కడ యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరుగని ఐగుప్తు దేశములో నుండి కఠినమైన శిక్ష వ్యాధులను నీకు దూరపరిచి నిన్ను దేశించు వారందరినీ వాటికి పంపిస్తానని చెప్తాడు. శత్రువుల మీదకి వెళ్ళిపోద్ది ఇది. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు దేవుని యందు భయభక్తులతో ఉండాలి. ఏమని అంటే సర్వరోగముల నుండి తొలగించి వ్యాధులను తొలగించేవాడు. ఎటువంటి బలహీనతలు ఉన్న పరిస్థితులు చూడండి, వాక్యం చెప్తున్న మాటలు ఒక శరీరానికి రోగం కాదు, ఆత్మకు కొన్ని రోగములు ఉంటాయి. కొంతమందికి రక్షణ పొందుకొని ఉంటారు, దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు, కానీ దైవికమైన స్వస్థత పొందరు. అంటే శరీరంలో ఇంకా లోక సంబంధమైనవి బలహీనతలు ఉంటాయి. మారు మనసు పొందినటువంటి బాప్టిసం పొందిన వారిలో దైవిక స్వస్థత అనేది చాలా అవసరం. దైవికమైన స్వస్థత లేనివాడు ఆత్మీయ బలం పొందుకోలేడు. కాబట్టి సర్వరోగములంటే దైవికమైన స్వస్థత నీకు రానివ్వకోకుండా ఇంకా నీ మనసులో నీ తలంపుల్లో కొన్ని వ్యతిరేకతలు ఉంటున్న విషయాన్ని గుర్తించి వాక్యం ఏం చెప్తుందంటే దాన్ని మీరు విసర్జించి దేవునికి లోబడితే దేవుడు నీలో నుండి సర్వరోగములను తొలగిస్తాడు. మీ మధ్య ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. నిర్గమకాండములో 8వ అధ్యాయంలో 22వ వచనంలో, మరియు భూలోకములలో నేను యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశములలో ఇదిగో వీరందరూ కూడా వినియుంచుందునగా అక్కడ ఇదిగో ఇగాలోపులో నుండి ప్రతి విషయములలో నేను ఒక అద్భుతమైనటువంటి కార్యములు నేను చేస్తానని చెబుతూ ఇక్కడ అంటున్నటువంటి మాటల్లో మీరు చూస్తే ఆ దినమున నా ప్రజలు నిలిచి ఉండినట్లుగా ఆ గోషేను దేశములలో ప్రాంతములలో గొప్ప కార్యములు ప్రభు చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా సర్వరోగముల నుండి నివారణ చేయగలిగినటువంటి సమర్థుడు శక్తిమంతుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు. మీరు గమనించండి, మరి యెహోషువతో కూడా చెప్పిన మాట ఇది. యెహోషువ మరి యోర్దాను నది యువతలుంచినా సరిపోయేదయ్యా, అవతలకి వెళ్ళి హాయి పట్టణం మీద ఎంత అపజయ పాలైపోయాము, ఎంత పరాజయ పాలైపోయాము. దుఃఖముతో వేదనతో తన తల నేలను వాల్చి ఏడుస్తున్నటువంటి
యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి. అక్కడ అంటున్న మాట యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తములు తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగారు. యెహోషువ, శాపగ్రస్తమైన వారు మీ మధ్య నుండకుండినట్లు, శాపగ్రస్తమైనది ఏదైనా కానీ అక్కడ అంటున్నారు దేవుడు, మీ మధ్య నుండుకోకుండా మీరు వాటిని నిర్మూలము చేసితే తప్ప నేను మీకు తోడై ఉండను. కటాఖండిగా చెప్తాను. ఇప్పుడు వారి మధ్యలో ఏముంది? గుడారములో శాపగ్రస్తమైన ఉన్నది, శాపగ్రస్తమైనది పెట్టుకొని ఉన్నాడు. ఫలానా వ్యక్తి ద్వారా ఇదిగో నేను చేయొద్దన్నది మీరు చేశారు, తేవద్దన్నది తీసుకొచ్చారు. ఆ బంగారపు పోత పోసినవి అంత అవసరమా? ఎప్పుడైతే వాళ్ళలో శాపగ్రస్తమైన ఉన్నదో వాది తీసేసుకుంటేనే కానీ నేను మీకు తోడై ఉంటాను. 13లో కూడా మనం చదువుతాం, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇట్లా చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఇజ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది దాగినది కలదు, మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. చూసారా దేవుని వాక్యం చెప్తున్న మాట. పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని వెంబడించేవారము, ప్రార్థన చేసుకునేవారము, శాపగ్రస్తమైంది వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయములో ఎవరిలో ఉన్నా వారి మధ్యలో దేవుడి కార్యాలు జరగవండి. వారిలో నుండి మొదటగా తీసి, చాలామంది అనుకుంటారు ఆచారంగా ప్రార్థనకి వెళ్ళానుగా నాకు ఎందుకు ఈ కార్యం జరగలా, వాక్యం వింటున్నాను, ఈ ప్రార్థన చేస్తున్నాను, మంచిదే, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ వాక్యం నీకేం బోధిస్తుందంటే శాపగ్రస్తమైనది నీ మధ్యలో ఉన్నది తీసివేసుకోమని చెప్తుంది. అప్పుడే నీ పక్షముగా కార్యములు ప్రభు ఖచ్చితంగా జరిగిస్తారు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదని పరిశుద్ధ గ్రంథము మనకి చక్కగా తేటపరుస్తున్నటువంటి మాటలు మనం చూడవచ్చు. కాబట్టి వాక్యములో ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఆమోసు గ్రంథంలో కూడా చూస్తే 7-8వ అధ్యాయంలో, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని, ఇదిగో ఆ మట్టపు గుండును పట్టుకొని చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలిచి ఉండుట దర్శనముగా నేను నాకు కనబడుచున్నాను. ఆమోసు కనపడుతున్నాడు దేవుడు. ఒక గోడ మీద చక్కగా ఆయన నిలవబడి మట్టపు గుండును పట్టుకొని, అంటే ఈ గోడ చక్కగా ఉందా లేదా, ఒరిగొందా అని. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితం చక్కగా కట్టబడతకు మనల్ని పరీక్షించేవాడు మన దేవుడు. ఆయన చేతుల్లో ఏమున్నదంటే మట్టపు గుండు ఉన్నది. మట్టపు గుండు అంటే మీరు గోడ కట్టే ప్రతి ఒక్క తాపీ మేస్త్రి దగ్గర ఆ గోడ రాయి మీద రాయి పెట్టేటప్పుడు ఈ రాయి ఇటు వరిగిందా అటు వరిగిందా అని కొలతగా చక్కగా తిన్నగా ఉన్నదా లేదో చూసుకునే. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. క్రీస్తునందు మనము నిలిచినటువంటి అనుభవం మట్టపు గుండు ఆయన చేతిలో ఉన్నది. మన ఆత్మీయ జీవితం ఆ క్రీస్తు అనే పునాది మీద చక్కగా కట్టబడితేనే, లేకపోతే వాక్యం చెప్తున్నటువంటి మాట, వారు ఎంత ప్రయాసపడినా కానీ పునాది లేనటువంటి వాటి మీద కట్టుకుంటే ఇసుక మీద కట్టబడింది అది కూలిపోతుందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వాక్యమును బట్టి ప్రభు చెప్తున్న మాట, ఇదిగో మీ మధ్యలో సర్వరోగములు తొలగిస్తుంది, మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఏమైనా ఉన్నదంటే తీసివేయండి, మీ మధ్యలో ఇదిగో దేవునికి విరోధమైనది ఏమైనదో తీసివేసి, చివరిగా చెప్తున్న మాట, ఇప్పుడు మట్టపు గుండు ఆయన చేతిలో ఉన్నది. నీవు చక్కగా కట్టబడిన దేవుని యొక్క గృహము వలె, దేవుని యొక్క మందిరము వలె మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకోగలిగితే ఆయన అక్కడ నిలిచి పరీక్షించువాడు ఆయన. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ముందు నీవు ఆయన మధ్యలో సరిచేసుకోవాల్సింది అది. ఇది కాకుండా లోకములో ఏదో చేస్తూ నాకు ఇది జరగలేదు అది జరగలేదు, ఇది కాదు. ముందు దేవునికి సరెండర్ అవు. ఆయన సేవించే విషయంలో జాగ్రత్తగా నీవు నీ కుటుంబం సేవించు. నీకెప్పుడు ఏది అవసరమో మీ మధ్యలో సర్వరోగమును తొలగిస్తాడు. మీ పిల్లలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. ప్రార్థన. మహా పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు స్తోత్రాలు నాయన.
మీ దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము ఇదిగోనైనా సర్వరోగములను తొలగించండి, శాపములు తొలగించండి. వారి మధ్యలో ఏది ఆటంకములుగా ఉన్నాయో ఆటంకములు తొలగించి, ఇదిగో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్న వారి మధ్యలో ఆశ్చర్యమైన కార్యములు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. మీ కృపలో స్థిరపరిచి ప్రతి ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన ఈ ఉదయం ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాలను కూడా ఇదిగోనైనా చక్కగా ఆత్మీయతలో కట్టబడుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.